పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడ్డాను. మరి దారుణంగా వాడుకు వదిలేస్తారా? నన్ను కాదని పక్క జిల్లా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట లీడర్. తనకు టికెట్ రాదని తెలిసినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంతకీ ఎవరా నేత? ఏంటైన అండర్ గ్రౌండ్ స్టోరీ? లెట్స్ వాచ్. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను పోటీ చెయ్యమంటున్నారన్న మాజీ మంత్రి గంటా ప్రకటన టీడీపీలో అగ్గిరాజేసింది. అసలు ఈ ఆలోచన ఎవరికొచ్చింది, ఎలా వచ్చిందంటూ మండిపడుతున్నారట లోకల్ లీడర్స్. ఎక్కడి నుంచో ఆయన ఇంపోర్ట్ అయిపోతే ఇక్కడే ఉన్న మేము ఏమైపోవాలంటూ చీపురుపల్లి టీడీపీ లీడర్స్ రివర్స్ అవుతున్నట్టు తెలిసిందే. గడిచిన 5 ఏళ్లుగా చీపురుపల్లిలో పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నారు కిమిడి నాగార్జున. గంటా నోటి నుంచి చీపురుపల్లి మాట వచ్చినప్పటి నుంచి అలగపానుపు ఎక్కేశారాయన. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మానేశారట. నా సంగతేంటో తేల్చమని పార్టీ పెద్దలకు వర్తమానం పంపినట్టు ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లి నుంచి వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రాక్టికల్ గా చూస్తే బొత్సను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సరిపడా అంగబలం, అర్ధబలం నాగార్జునకు లేవు అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. అయినా వెనక్కి తగ్గకుండా ఓపిక్గా నెట్టుకొస్తున్నారని, క్యాడర్ కు టచ్ లో ఉంటూ జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో గంటా పేరు రావడంతో ఎక్కడ తన ప్రాధాన్యం తగ్గుతుందోనని ఆయనలో టెన్షన్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. గతంలో ఓడిపోయినా ఈసారైనా సానుభూతి ఓట్లతో సత్తిబాబు మీద గెలుస్తారన్నది ఆయన నమ్మకమట. ఈ పరిస్థితుల్లో గంటా ప్రకటన నాగార్జున ఆశల మీద నీళ్లు చల్లింది అంటున్నారు. గంటాను చీపురుపల్లి పంపేందుకు టీడీపీ అధిష్టానం సైతం సిద్ధంగా ఉందన్న సమాచారంతో ఆయన అలగబూనినట్టు తెలిసిందే. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. పార్టీ క్యాడర్, జిల్లా నాయకత్వం ఎంత ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. తాను ఇన్నేళ్లుగా కష్టపడుతున్నా గుర్తించకుండా వేరే జిల్లాల నుంచి నాయకులను ఇంపోర్ట్ చేసుకుని అవమానించారు అన్నది కిమిడి నాగార్జున అభిప్రాయమని తెలిసిందే. పార్టీ కోసం తనతో పాటు తన తల్లి, మాజీ మంత్రి కిమిడి మృణాలిని సైతం ఎంతో కష్టపడ్డామని, తీరా చివరికి టికెట్ దగ్గరకు వచ్చేసరికి పక్కన పెట్టేసి ఎకాఎకిన గంటాను తీసుకురావడం అంటే తనను అవమానించడమే అన్నది ఆయన ఫీలింగ్ గా తెలిసిందే. తనకు ఏదో ఒక హామీ ఇవ్వకుండా అకస్మాత్తుగా ఇలా పక్కన పెట్టడం అంటే పూర్తిగా వాడుకుని వదిలేయడమే గాక ఇంకేంటంటూ అండర్ గ్రౌండ్ కి వెళ్లక ముందే సన్నిహితులతో అన్నట్టు తెలిసిందే. మరి ఈ అలకల్ని టీడీపీ అధిష్టానం ఎలా తీరుస్తుందో, నాగార్జునకు ఏ హామీ ఇస్తుందో చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు.